హాయ్ అండి. ఇంత కూల్ వెదర్‌లో ఏదన్నా స్నాక్స్ ఐటెమ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనేసి నాకు రాని ఐటెమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ బోండా, ఎగ్ బజ్జీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఈ వీడియోలో అయితే మీరు ఎగ్ బజ్జీ అయితే చూడబోతున్నారు. నా ఘనకార్యం ఎలా ఉంటుందో అయితే లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాము. ముందుగా అయితే ఇంకా ఎగ్ బజ్జీ కోసం అయితే ఎగ్స్ కావాలి కాబట్టి నేను 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఆ ఎగ్స్ అయితే ఉడికే లోపైతే మనం ఇక్కడ పిండి కలుపుకుందాం బజ్జీలకు. నేనైతే ఒక కప్పు పిండి తీసుకున్నాను. ఇంకా పిండిలోకి కలుపుకోవడానికి కొంచెం పసుపు, కొద్దిగా వామ, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అన్నమాట. అండ్ కొద్దిగా అయితే బేకింగ్ సోడా కూడా తీసుకోవచ్చు. ముందుగా అయితే ఒక వామ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక చిటికెడు ఉప్పు, చాలా అంటే చాలా తక్కువగా కొంచెం పసుపు అండ్ కారానికి తగ్గట్టు కొంచెం కారం అన్నమాట. మరి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి. చిన్న పిల్లలకైతే మా బ్రదర్ తింటది కాబట్టి నేను చాలా తక్కువ కారం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్‌గా అయితే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఇంకా ఈ పిండిని అయితే మంచిగా కలిపేసుకోండి. మసాలా మొత్తం పిండికి పట్టేలాగా ఫస్ట్ కొంచెం చేత్తోనైతే పిండిని మంచిగా బాగా కలుపుకోండి. దాని తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఇంకా పిండి అయితే ఇంకా బజ్జీల పిండిలాగా కలుపుకోండి. నేనైతే బజ్జీలు ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు వేయలేదు కూడా. ఇదే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అన్నమాట. మా మమ్మీ చేస్తున్నప్పుడు ఏదైనా హెల్ప్ చేయడం తెలుసు కానీ, నేను డైరెక్ట్‌గా బజ్జీలైతే ఎప్పుడు వేయలేదు. ఇదే ఫర్ ది ఫస్ట్ టైమ్ కాబట్టి పిండి కూడా కొంచెమే కలుపుకున్నాను. ఏదన్నా తేడా జరిగిందనుకో పిండి వేస్ట్ అవ్వద్దు అనేసి. కాకపోతే ఫైనల్‌గా చెప్తాను టేస్ట్ ఎలా వచ్చిందనేది. మీరు లాస్ట్ వరకు చూడండి బజ్జీలు ఫ్లాప్ అయ్యాయా? హిట్ అయ్యాయా? అనేది. యాక్చువల్లీ నేను మిర్చి బజ్జీ చేద్దామని పిండి మొత్తం కలిపేసాను. కలిపిన తర్వాత ఇంక చూస్తే ఫ్రిడ్జ్‌లో మిరపకాయలు లేవన్నమాట. ఇంక మిరపకాయలు లేనప్పుడు ఏం చేస్తామనేసి ఇంక గుడ్డు బజ్జీ అనేసి ఫిక్స్ అయిపోయి గుడ్లు ఉడకబెట్టేసాను. మిర్చి బజ్జీ వేద్దాం అనుకున్న ప్లాన్ మొత్తం గుడ్డు బజ్జీ మీదకైతే వెళ్ళిపోయిందన్నమాట. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండినైతే కలుపుకోండి. ఇలా జారుడుగా అయితే రావాలి. ఇంకా నేనే పెద్ద ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నా అంటే ఇంక నాకంటే ఎక్స్‌పెరిమెంట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద కామెంట్ చేసేయండబ్బా! అలాగే బజ్జీలు వేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. పిండి ఇలానే కలపాలా? లేకపోతే ఇంకేమన్నా లూజ్‌గా కలపాలా? లేకపోతే ఎలా అనేది. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇంకా పిండినైతే. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా గుడ్లయితే ఉడికిపోయాయి కదా! ఇంకా పొట్టయితే తీసేసేయండి కొంచెం చల్లార్చాక. ఇంకా నెక్స్ట్ అయితే ఒక గుడ్డులో నుంచి 2 పార్ట్స్ అయితే డివైడ్ చేసేసానన్నమాట. ఫుల్ ఎగ్‌తోనైతే బావుండదేమో అనేసి హాఫ్ ఎగ్ బజ్జీ అయితే వేసేస్తున్నాను. మీకు కావాలంటే ఫుల్ ఎగ్ బజ్జీ అయితే వేసేసుకోండి. ఇగ అన్ని హాఫ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొచ్చి బౌల్‌లోకైతే వేసేసి, ఇంకా చేత్తోనేయడానికి రాదేమో పిండి మరీ లూజ్ చేసేసానేమో అనేసి స్పూన్‌తోనైతే ట్రై చేస్తున్నాను. ఒక చేత్తోని వీడియో తీస్తూ, ఇంకో చేత్తోనైతే ఇంకా స్పూన్‌తోని బజ్జీ అయితే వేస్తున్నా అన్నమాట. పిండి లూజ్ అయిందో ఏందో కానీ ఇట్లా సెపరేట్ సెపరేట్ అయితే ఇంకా ముక్కలు ముక్కలు ఎళ్ళిపోతున్నాయి. అలా ఎందుకెళ్ళిందో నాకైతే అర్థం కాలేదు. మీరే కామెంట్ చేయండి. అండ్ చూడ్డానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం మధ్యలో వీడియో అయితే మిస్ అయిపోయిందన్నమాట. అండ్ చూడ్డానికి ఎలా ఉందో తెలియదు కానీ, టేస్ట్ అయితే అద్దిరిపోయిందసలు. నేను గార్నిషింగ్ కోసం కొంచెం ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పక్కనైతే. ఇంకా ఆనియన్స్ అయితే పైన ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను. ఆనియను, బజ్జీ కలిపి తింటే ఉంటుంది. అసలు ఇంత మంచిగా చేస్తా అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. అందులోనూ బజ్జీ అంటే ఏదో నాకే డౌటొచ్చింది. కాకపోతే ఫైనల్‌లో అయితే టేస్ట్ సూపర్ అద్దిరిపోయిందన్నమాట. నేనే నమ్మలేకపోయాను. బయట కంటే ఏమాత్రం తగ్గిపోలేదు. టేస్ట్ అయితే నిజంగా చాలా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.